ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రతిరోజు మీ వాక్యాన్ని వినాలని, నేర్చుకోవాలని ఆశ కలిగిన, ఆసక్తి కలిగిన ఎందరో మీ పిల్లలు అనేక ప్రాంతాల నుంచి మీ మాటల కోసం ఎదురు చూస్తున్నారు. మీ వాక్యం పట్ల వరకున్న ఆసక్తికి సంతోషపడుతూ ఎంత నేర్చుకుంటున్నారో, వాక్యం పట్ల ఎంత ఆసక్తిని కనపరుస్తున్నారో, అదే రీతిలో విన్న వాక్యానుసారంగా బ్రతుకుటలోను, అనేక మందిని బ్రతికించుటలోను మీరు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఖర్చు చేసి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీల ప్రయాణం ఐగుప్తు నుంచి కనానుకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలను మనం ఆలోచిస్తున్నాం. దానికి ముందుగా గత 2 భాగాలలోనూ మనం ఐగుప్తుకు ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎంతకాలం ఉన్నారు, ఉన్నవారంతా మరలా తిరిగి ఎందుకు కనానుకు బయలుదేరాలి, ఒకవేళ బయలుదేరితే వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, బయలుదేరడానికి మునుపు అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, సంఘటనలు ఏమిటి, అనంతరం ప్రయాణ కాలంలో కూడా జరిగినటువంటి సంఘటనలు, అప్పటికి కనానుకు వచ్చేటప్పటికి కనానులో ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం ఈ ప్రయాణంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం ముందుగా నేర్చుకోవాలి. వారి ప్రయాణాన్ని గురించి మనకెందుకు అనేటువంటి ప్రశ్న. ఇశ్రాయేలీలు ఎప్పుడో క్రీస్తుకు పూర్వం సుమారు 1400 లేదా 1500 సంవత్సరాల కాలంలో వారు చేసిన ప్రయాణం గురించి ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల తర్వాత, అంటే అదొక 1400 అని మనం అనుకుంటే ఇదొక 2000, మొత్తంగా 3400 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళ చరిత్ర, వారి ప్రయాణపు చరిత్ర. ఇప్పుడు మనం మాట్లాడుకోవలసిన అవసరత ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ఒక మాటలో సమాధానం ఏంటంటే, మనం కూడా ప్రయాణంలో ఉన్నాము. వారి ప్రయాణాన్ని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని ప్రశ్నించే వారికిని, అలాంటి సందేహాలతో ఉన్న వారికి ఒక్క మాటలో నేను ఇచ్చేటువంటి సమాధానం ఏమిటంటే, ఈరోజు మనము కూడా జర్నీలో ఉన్నాము. ఈరోజు మనము కూడా ట్రావెలింగ్ చేస్తున్నాము, ప్రయాణంలో ఉన్నాము ఈరోజు. అదేంటండి, మనం ఎక్కడ ప్రయాణంలో ఉన్నాము, మనం ప్రయాణికులం ఏంటి అని ఒకవేళ మరొక సందేహం మీలో కలిగితే, దీనికి బైబిల్ నుంచి సమాధానాలు చూద్దాం. ఒక మాట ముందుగా, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనములో వీరందరూ అని ఎవరందరి గురించి మాట్లాడుతున్నాడు పైనుంచి అంటే, విశ్వాస వీరుల గురించి. అందులో హెబెలు మొదలుకుంటే అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నోవా కావచ్చు, ఆ తర్వాత అబ్రహాము గారు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. వీరందరూ అని అంటే వీళ్ళంతా వస్తారనమాట. హానోకు వస్తాడు, ఓకే, ముందుగా హెబెల్ వస్తాడు, ఆ తర్వాత అబ్రహాము గారి గురించి ఇక్కడ, అలానే నోవాహు గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, వీళ్ళంతా కూడా ముందుగా వెళ్ళిపోయినటువంటి విశ్వాస వీరులు వీళ్ళంతా కూడా. అంతే కదా మరి.
వీరందరూ అంటే ఇప్పుడు మాట్లాడుకున్న వీరందరూ అనమాట. ఓకే, వీరందరూ గురించి ఏమంటున్నాడు పౌలు గారు? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని అన్నాడు. అంటే వీళ్ళంతా మనకుల శరీరాలను ధరించుకొని ఈ భూమి మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో బ్రతికి ఆ బ్రతుకు దినాలలో వారంతా కూడా ఒక విషయాన్ని వాళ్ళు ఒప్పుకున్నారట. ఏంటి ఇంతకు వారు ఒప్పుకున్న విషయము? అదే చెప్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త. భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని అని రాయబడింది. వీళ్ళంతా భూమి మీద మేము పరదేశులము, అలానే యాత్రికులము. యాత్రికులు అంటే టూరిస్ట్ అంటాం మనం, అదే కదా యాత్రికుడు అంటే టూరిస్ట్. ఇప్పుడు పరదేశులము అంటే ఈ దేశస్థులు అంటే ఈ దేశానికి చెందినవారు కానివారు, ఈ దేశానికి చెందినవారు కారని, పరాయి దేశస్థులని. అందుకే భూమి మీద మేము అందరము కూడా పరదేశులము, ఈ దేశస్థులము కాదు, లేదా ఈ లోకస్తులము కాదు. మరి ఎవరు మీరు ఈ లోకంలో? ఈ లోకంలో మేమంతా కూడా పరదేశులం, ఈ లోకంలో మేమంతా యాత్రికులం. పరదేశి రావాలి, వచ్చిన పని చూసుకోవాలి, మరలా తిరిగి వెంటనే తన దేశానికి వెళ్ళిపోవాలి. అంతే కదండి. ఎవరైనా ఈ దేశం నుంచి చాలా ఇతర దేశాలకు వెళుతుంటారు టూరిస్టు ఆ వీసాల మీద. అలా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వీసా టైం పీరియడ్ అయిపోయిందా వెంటనే మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చేయాలి. అలానే ఈ దేశానికి వస్తుంటారు టూరిస్టులు, వారికంటూ కొంత టైం ఇవ్వబడుతుంది. వీసా టైం అయిపోయిందా మరలా వెంటనే వాళ్ళు తిరిగి వారి దేశానికి వారు వెళ్ళిపోవాలి. కారణం వారు ఈ దేశానికి చెందిన వారు కారు. మరిక్కడ హేబెలు గురించి, హానోకు కొరకు, నోవహు కొరకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులందరి గురించి పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వీరందరూ కూడా భూమి మీద పరదేశులము, యాత్రికులమని వారంతా ఒప్పుకున్నారు. వారు ఒప్పుకున్నారు. అంతేకాదు, అలా వారు ఒప్పుకొని నెక్స్ట్ చూస్తారా, వారు ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అని రాయబడింది. ప్రియులారా, ఒకవేళ పౌలు గారు ఏమైనా తప్పుగా రాసుంటారా? పౌలు గారు ఏమో పొరపాటున మాట్లాడారా? లేదు. ఇది పౌలు గారు మాత్రమే కాదండి ఈ విషయాన్ని రాసింది. కేవలం పౌలు గారు మాత్రమే కాదు, పరదేశులు, యాత్రికులము అని వాళ్ళందరి గురించి మాట్లాడింది. సరేనండి, ఒకవేళ మరికొంతమంది ఏమనుకోవచ్చు అంటే, అవునండి వాళ్ళు మాత్రం పరదేశులే, వాళ్ళు మాత్రం యాత్రికులే, మీ మాత్రం కాదని ఒకవేళ మీరు అంటారేమో. వాళ్ళు పరదేశులేనండి, వాళ్ళు యాత్రికులండి, మేము మాత్రం ఈ దేశస్థులమే, మీ మాత్రం అసలు యాత్రికులం కానే కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటావా? మనం అనుకునేటువంటి ఛాన్స్ మనకి ఇవ్వలేదండి దేవుడు. మరి మనందరి గురించి పేతురు గారి ద్వారా చెప్పించాడు. మనందరి కోసం పేతురు గారి ద్వారా ఏం రాయించాడు చూస్తారా ఒకసారి? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన ప్రియులారా అని? క్రైస్తవులందరినీ ఉద్దేశించండి. పేతురు గారు ఈ పత్రిక ఎవరికి రాశాడంటే క్రైస్తవులకి రాశాడు, అంతే కదా? అది నమ్ముతారు కదా మీరు? పేతురు గారు ఈ పత్రికను క్రైస్తవులను ఉద్దేశించే వ్రాశాడు కనుక ఇప్పుడు క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడినటువంటి ఈ పత్రిక మనకు అప్లై అవుతుందంటే మరి మనకెందుకు అప్లై అవ్వదు?
క్రైస్తవులు ఉద్దేశించి చెప్పబడిన ఈ మాట మనకెందుకు అది అప్లై కాకూడదు? అవును, మనకు కూడా అది మన గురించి కూడా చెప్తున్నట్టే, మనల్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నట్టే ఆ మాట. అది మన కోసం కూడా. ఇప్పుడు ఇలా మనం చదివాం అనుకోండి, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు మరి. ఆ రోజు వాళ్ళని ఉద్దేశించి, ఈరోజు మనల్ని ఉద్దేశించి ఏం చెప్తున్నాడైనా పేతురు గారు? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు అన్నాడు. ఏంటి అక్కడనేమో పౌలు గారు వీరందరూ అని కేవలం కొద్ది మంది గురించి మాట్లాడినట్టుగా చెప్పాడు ఆయన. కానీ ఇక్కడ పేతురు గారి దగ్గరికి వచ్చేటప్పటికీ అందరు గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, మీరందరూ లేదా మనమందరము పరదేశులం, యాత్రికులమై ఉన్నాము. అందుకే చూడండి, క్రైస్తవ సమాజంలో చనిపోయిన తర్వాత శవాన్ని పెట్టెలో పెట్టి శ్మశానాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక పాట పాడతారు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. బహుశా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు అని. అంటే మంచి పాట, కాకపోతే ఏంటంటే అది చావప్పుడు పాడుకునే పాట అనుకున్నారు. కాదు, రోజు పాడుకోవాల్సిన పాట అది. ఏమండి, అది చనిపోయిన వాళ్ళ కోసం కాదు, బ్రతుకున్న వాళ్ళ కోసం. ఇప్పుడు పేతురు గారు అక్కడ ఏమండి పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు? హెబ్రీ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? చచ్చిన వాళ్ళ కోసం రాస్తున్నాడు, బ్రతుకున్న వాళ్ళ కోసం రాస్తున్నాడా? బ్రతుకున్న వాళ్ళ కోసమే రాస్తున్నాడు. ఇప్పుడు పేతురు గారు కూడా మాట్లాడుతున్న ఈ మాట లేదా ఈ పత్రిక చనిపోయిన వాళ్ళ కోసం రాస్తున్నాడా, బ్రతుకున్న వాళ్ళ కోసం రాస్తున్నాడా? బ్రతుకున్న వాళ్ళ కోసమే. అంటే బ్రతుకున్న వాళ్ళ కొరకే మాట్లాడుతూ ఏమన్నాడు? పరదేశులు అన్నాడు. బ్రతుకున్న వాళ్ళని ఉద్దేశించి యాత్రికులు అన్నాడు. అంటే బ్రతికుండగా మనమంతా పాడుకోవలసిన పాట తప్ప చనిపోయిన తర్వాత శవాన్ని శ్మశానాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు పాడే పాట కాదది. అయినా ఎవరి కోసం పాడుతున్నారు అంటే చనిపోయిన శవం కోసం. ఏంటి శవం ఏమండి వినపడదు? శవం వింటుందా? శవం చూస్తుందా? ఏమని అర్థమవుతుందా? చాలామంది అలానే అనుకున్నారు. కాదండి, మనం ఎప్పుడూ రెగ్యులర్గా మనం పాడుకోవాల్సిన పాట అండి ఇది. ఓకే, అంటే మనమంతా కూడా పరదేశులము, యాత్రికులము. యాత్రికులము అని అంటే వెళ్ళాలి. అంటే ఇక మొత్తానికి మనమంతా కూడా ఏమంటారు, మన స్వస్థలం, మన స్వదేశం. అంతకీ ఏంటి మన స్వస్థలం, ఏంటి మన స్వదేశం? అదే పరలోకం. అదే కదండి పరలోకమే కదా. అక్కడి నుంచే వచ్చాం మనం, అక్కడి నుంచే వచ్చాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మోషే గారి ప్రార్థన 90వ కీర్తన. అంటే మనం పుట్టక మునుపు ఎక్కడున్న వాళ్ళం? లేని వారము కాదండి, ఉన్నవాళ్ళమే. ఎక్కడ ఉన్నవాళ్ళం? పరలోకంలో. పరలోకంలో మరలా ఎక్కడున్నాము? దేవునిలో ఉన్నవారం, దేవునిని నివాస స్థలంగా చేసుకుని ఉన్నవారం మనం. మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారు. మీ పిల్లలు వాళ్ళు పుట్టకముందు వాళ్ళు ఎక్కడున్నారు? మీలో ఉంటారు, మనలో ఉంటారు. అలానే మనమంతా శరీరాలతో ఈ భూమి మీదకి రాకమునపు మనమంతా కూడా ఒకప్పుడు ఎక్కడ ఉన్నవారము? పరలోకములో దేవునిలో ఉన్నవారము మనమంతా. అక్కడ నుండి ఈ భూమి మీదకి మనమంతా వచ్చాం. అందుకే యేసుక్రీస్తుల వారు మంచి మాట అంటారు. మీ అందరికీ తెలుసు అనుకోండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 10:5లో ఏమండి యేసు ప్రభుల వారి గురించి పౌలు గారు మాట్లాడతారు ఇదే హెబ్రీ పత్రికలో. కాబట్టి ఆయన అంటే యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకములో ప్రవేశించాడు. ఈ లోకములోనికి ప్రవేశించడానికి మునుపు ఏ లోకములో ఉన్నాడు అనగా అదే పరలోకములో ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీద బ్రతికిన దినాలలో ఆయన కూడా పరదేశ అవునన్నట్లే కదా. మరి ఆయన కూడా యాత్రికుడా? అవును, మరి ఆయన కూడా యాత్రికుడు. ఆయన యాత్రికుడు. అయితే ఒక యాత్రికుడుగా, ఒక పరదేశిగా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని మీద ఆయన వచ్చాడు.
ఆ పనిని పూర్తి చేశాడు. అందుకే యోహాను సువార్తలో అంటాడు కదా, తండ్రి 17:4 తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో ఆ పనినంతటిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. నీవు నాకు ఏ పని అప్పగించావు, ఏ పని మీద నువ్వు నన్ను ఈ లోకానికి పంపావు, ఏ పని నిమిత్తము నేను ఇక్కడికి వచ్చానో ఆ పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని అన్నాడు. అంటే తను వచ్చినటువంటి పనిని ఆయన పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. తాను వచ్చిన పనిని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. అలానే మనమంతా కూడా మన రాకలో కూడా మనమంతా ఈ భూమి మీదకి ఈ లోకంలో అడుగు పెట్టడంలో కూడా ఒక ప్రత్యేకమైన పని, ఆ పనిని మనమంతా కూడా సంపూర్తి చేసుకొని ఆ పనిని మనం పరిపూర్ణం చేసుకొని మరలా తిరిగి మనం విడిచి వచ్చినటువంటి ఆ పరలోకమైన మహాలోకానికి మరలా మనమంతా వెళ్ళిపోవాలి. అంటే మన జర్నీ కంప్లీట్ అవ్వలేదు, మన ప్రయాణం ఇంకా పూర్తి అవ్వలేదు, మనం ఇంకా ప్రయాణంలో ఉన్నాము, పనిలో ఉన్నాము, ప్రయాణంలో ఉన్నాము ప్రియులారా. అయితే మనం కూడా ప్రయాణంలో ఉన్నాం కనుక వాళ్ళ ప్రయాణాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే కొంచెం మనం కూడా మన ప్రయాణంలో జాగ్రత్త పడాలని దేవుడు రాయించాడు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే వాళ్ళ ప్రయాణం భూమి మీద ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళేది, ఒక దేశం నుంచి మరొక దేశానికి వాళ్ళ ప్రయాణం. కానీ మనది ఈ లోకం నుంచి మరొక లోకానికి ప్రయాణం మనది. వాళ్ళదేముంది, ఐగుప్తు నుంచి కనానుకు వాళ్ళ ప్రయాణం. అదే కదా మనం మాట్లాడుకుంటున్నాం, ఇశ్రాయేలీల ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం. మరి మనది భూలోకం నుంచి పరలోకానికి మనం వెళ్ళేటువంటి ప్రయాణం మనది. మరి భూమి మీద చేసిన ఆ ప్రయాణం, లేదా భూమి మీద ఇశ్రాయేలులు చేసినటువంటి ప్రయాణము విషయంలోనే దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో వారి విషయంలో అనేది మనకు తెలిస్తే మన విషయంలో కూడా దేవుడు ఇంకెంత కఠినంగా ఉంటాడో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. వాళ్ళ ప్రయాణం ఎంతకాలం అండి? వాళ్ళ ప్రయాణం యాక్చువల్గా 40 years. వాళ్ళ ప్రయాణం 40 సంవత్సరాలు. అయితే ఇక్కడ ఈ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 40 సంవత్సరాల ప్రయాణమా? 40 సంవత్సరాల ప్రయాణం. పోనీలే, ఈ 40 సంవత్సరాల ప్రయాణం ఎందుకు పట్టింది అనే విషయాలు మనం ముందు మనం తెలుసుకుంటాము. అయితే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. ఈ 40 సంవత్సరాల ఇశ్రాయేలీల ఈ ప్రయాణంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటారా? హెబ్రీ పత్రిక, ఇదే హెబ్రీ పత్రికలో మాట్లాడుతాడు పౌలు గారు. అది ఏమంటే వాళ్ళ ప్రయాణం గురించి ఇక్కడే మాట్లాడతాడు. ఒకసారి ఆ మాట చూస్తారా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, విని కోపం పుట్టించిన వారెవరు? విని కోపం పుట్టించిన వారెవరు అంటే మాట విని కోపం పుట్టించిన వారు. మాట విని కోపం పుట్టించిన వారు జనరల్గానండి మాట వింటారు, చేయరు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? కోపం. మాట వింటారు చేయొద్దని, కానీ చేయొద్దన్నది చేస్తారు. అప్పుడు చెప్పిన వాళ్ళకి జనరల్గా ఏమొస్తుంది? కోపం వస్తుంది. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ మాట చదవండి. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఇంతకీ బయలుదేరి వచ్చిన వారందరూ ఎందరు? ప్రశ్న. బయలుదేరి వచ్చిన వారందరే కదా అన్నాడు. అవునండి, ఇంతకీ బయలుదేరి వచ్చిన వారందరూ ఎందరు? బయలుదేరి వచ్చిన వారంతా ఎందరో ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. ఎందుకు లెక్క కావాలంటే అక్కడికి వెళ్ళి రావాలి, సంఖ్య తెలియాలంటే అక్కడికి వెళ్ళి రావాలి. అక్కడికి పాత నిబంధనకు వెళ్ళి రావాలి. ఒకసారి వెళ్ళొద్దామా? పాత నిబంధనకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. నిర్గమాకాండం, ఓకే, నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనం. నిర్గమాకాండం
12వ అధ్యాయం 37వ వచనం అండి. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలు కాక అన్నాడు. అంటే పిల్లలను లెక్కల్లో తీసుకోలేదు, కేవలం వారి కాల్బలము అని అంటే యోధులు అని రాయబడుతుంది మరొక చోట. ఓకే, కాల్బలం అంటే యోధులు. ఎంతమంది అట? 6 లక్షల వీరులు అన్నాడు. అదే అని యోధులు, వీరులు. ఎంతమంది? వీరులే 6 లక్షల మంది, వీరులు 6 లక్షల మంది. మరి స్త్రీలు ఎంతమంది ఉండాలి? పిల్లలు ఎంతమంది ఉండాలి? వృద్ధులు ఎంతమంది ఉండాలి? వృద్ధులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ వీళ్ళంతా కలిపితే కంప్లీట్గా ఓవరాల్గా ఎంత ఉండొచ్చు? ఎంతమంది ఉండొచ్చు? ఇంకొక మాట కూడా చూద్దాం. ఏమండి, అక్కడే ఉండండి. ఇంకొక మాట సంఖ్యాకాండానికి వచ్చేద్దాం. ఒకసారి సంఖ్యాకాండం 2వ అధ్యాయం, సంఖ్యాకాండం 2వ అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 32. వీరు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. ఓకే, తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ కూడా 6,03,550 మంది అన్నాడు. అంటే అక్కడ ఓవరాల్గా ఒక రౌండ్ ఫిగర్ అంటారు చూసారు. అప్పుడప్పుడు చూడండి, 97 అనుకోండి, 100 రౌండ్ ఫిగర్ చేసుకోండి అంటారు కదండి. ఒక 3 కదా ఏముందిలే అంటుంటారు. అలానే అంటే దగ్గరగా ఉన్నప్పుడు ఇక అక్కడ రౌండ్ ఫిగర్గా చెప్పింది లెక్క 6 లక్షల మంది అన్నట్లుగా. కానీ ఇక్కడ క్లియర్గా సంఖ్యాకాండం అంటేనే ఏమంటే సంఖ్యలు, అంకెలు, లెక్కలు అని అర్థం. సంఖ్య అంటేనే లెక్కలు. అందుకే చూడండి, సంఖ్యాకాండంలో అన్ని కొలతలు, అన్ని లెక్కలు సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంటాయి. అది ఇక్కడ రాగానే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన. ఎంత అన్నాడు? తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములు లెక్కింపబడిన వారంతా 6,03,550. ఇది కరెక్ట్ ఫిగర్. ఎవరు వీళ్ళంతా? వీరులు, యోధులు. మరి స్త్రీలు కలిపితే, పిల్లలు కలిస్తే, వృద్ధులు కలిపితే ఓవరాల్గా ఎంతమంది ఉండొచ్చు? రఫ్గా ఎంతమంది ఉండొచ్చు అన్నప్పుడు ఎక్కువ మంది చెబుతున్నటువంటి ఒక లెక్క ఏంటంటే 20 లక్షల వరకు ఉండొచ్చు. ఓకేనా? వీరులు, స్త్రీలు, పిల్లలు, అలానే వృద్ధులు అంతా కలిపితే 20 లక్షల వరకు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరిన వారి సంఖ్య ఎంత అని మనం చెప్పుకోవాలైతే ఓవరాల్గా అంతా కలిపి ఎంతమంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం? 20 లక్షల మంది. అయితే ఇప్పుడు బయలుదేరిన 20 లక్షల మందిని మీరు మనసులో పెట్టుకొని ఈ 20 లక్షల మందిని మీరు ఆలోచనలో ఉంచుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు 20 లక్షల మంది బయలుదేరితే వీళ్ళందరి గురించి ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు హెబ్రీ పత్రికలో? ఓకే రైట్. ఇప్పుడు దాని కరెక్షన్గా హెబ్రీ పత్రిక వచ్చేద్దాం. మరలా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16. విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి. అంటే ఎంతమంది నడిపించబడ్డారు? 20 లక్షల మంది. ఓకే, మోషే చేత నడిపింపబడిన 20 లక్షల మంది. ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా, వారందరే 20 లక్షల మంది కదా. అయితే ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను అంటే ఎంతకాలం అట కోపం? ఎంతకాలం కోపగించుకున్నాడట దేవుడు? 40 ఏండ్లు కోపగించుకున్నాడట. ఇంతకీ ఎంతమంది ఎవరి మీద కోపగించుకున్నాడట? ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన వారు. వారిలో ఎవరి మీదనట? వారిలో మరలా అంటే ఏమంటే పాపము చేసిన వారి మీదనే కదా అన్నాడు. మరి ఇంతకీ పాపం చేయింది ఎవరు? పాపం చేయింది ఎవరు? అందరూ పాపం చేశారండి. అందరూ పాపం చేశారు.
ఆల్మోస్ట్ 20 లక్షల మంది. మీకు అర్థమవుతుందా? 20 లక్షల మంది. ఓకే, 20 లక్షల మందిలో అందరూ పాపం చేసిన వాళ్ళే అయితే వారందరి మీద ఆయన కోపగించుకుంటే ఏం జరిగింది మరి ఇంతకు అరణ్యంలో? ఒక మాట తర్వాత ఏమండి, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఎవరి శవములు? ఎవరు? పాపము చేసిన వారు. ఇంకా కిందికి వెళితే అవిధేయులైన వారు అంటాడు. ఎన్నో మార్లు మీరు వినే ఉండొచ్చు ఏంటంటే, ఏమంటే బయలుదేరినప్పుడు వాళ్ళ సంఖ్య 20 లక్షల మందిగా ఉంది, కాల్బలం 6 లక్షల మంది అంటాము, కానీ మొత్తంగా చూసుకుంటే 20 లక్షల మంది అండి. అందులో ఆఖరికి కనానుకు చేరింది ఎంతమంది అని అంటే కేవలం 2 అని చెప్పుకుంటాం కదా మనం. వారే యెహోషువ, కాలేబు. అంటే యెహోషువ, కాలేబు అనే 2 మాత్రమే బయలుదేరినప్పుడు వారు ఏమండి వారితో పాటు ఎందరున్నారో వారందరూ పోయారు. కేవలం యెహోషువ, కాలేబు అనే 2 మాత్రమే చేరారు. మరి మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? మిగతా వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. కారణం దేవుడి కోపం. ఎంతకాలం? 40 ఏండ్లు. కారణం అవిధేయులు, పాపం చేసిన వారు. ఏమండి, ఇక్కడ మనం నేర్చుకోవలసిన, మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చేవారి విషయంలోనే, ప్రయాణం చేసేవారి విషయంలోనే పాపం చేస్తే సహించక పాపం చేసిన వారందరినీ ప్రయాణంలో మధ్యలోనే చంపేసిన దేవుడు ఇప్పుడు ఈ భూమి మీద నుంచి మనమంతా పరలోకానికి వెళ్ళవలసిన వారం. పాలస్తీనాలో అడుగు పెట్టాలంటేనే పాపం ఉండకూడదు. పాలస్తీనాలో అడుగు పెట్టాలంటేనే అవిధేయులుగా ఉండకూడదు. పాలస్తీనాలో అడుగు పెట్టాలంటేనే దేవునికి లోబడాలి. అటువంటప్పుడు పరలోకములో మనం అడుగు పెట్టాలంటే, పరలోకానికి అర్హులు కావాలంటే, పరలోక ప్రవేశం నీకు జరగాలి అని అంటే నీలో పాపము ఉండవచ్చా? నీలో పాపము ఉండొచ్చా? నీలో పాపము కనబడవచ్చా? నీలో అవిధేయత కనబడవచ్చా? నీలో తిరుగుబాటు కనబడవచ్చా? నీలోని తిరుగుబాటు, నీలోని అవిధేయత, నీలోని పాపం నిన్ను పరలోకానికి నడిపించగలదని నువ్వు అనుకుంటున్నావా? ముమ్మాటికి జరగని పని. కారణం పాలస్తీనాలో అడుగు పెట్టడానికి దేవుడు ఒప్పుకోనప్పుడు, సహించుకోనప్పుడు ఆయన ఉన్న లోకమైన పరలోకములో దేవుడు నిన్ను ఎలా ఎంటర్ కానిస్తాడో ఆలోచించు. అందుకేనండి ఇప్పుడు మనం చేసే ప్రయాణం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి మన ప్రయాణం. అందుకోసం చెప్పాను ఈ విషయాన్ని. ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా అంటే, మనం కూడా ప్రయాణంలో ఉన్నాం కనుక మన ప్రయాణం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసుకోండి ఒకసారి, మీరు ఎలా ఉన్నారో ఏంటో, మీ జర్నీ ఎలా ఉందో ఏంటో తెలియదు కదా, మరి మాకు తెలియదు కనుక మీ ప్రయాణం పరలోకపు ప్రయాణం, వారి ప్రయాణం కనాను ప్రయాణం, మన ప్రయాణం పరలోకానికి మన ప్రయాణం. వారిది 40 ఏండ్లు, మరి మనది ఎంతకాలం మనకు తెలియదండి. అంతే కదండి. 60 ఏళ్ళని మనం అనుకుందాం అనుకోండి, జస్ట్ అలా ఎగ్జాంపుల్గా ఒక 60 ఏళ్ళు అని మనం అనుకుంటే, ఎవరు నాకు ఆల్రెడీ 40 అంటే మహా అయితే ఇంకొక 20 ఇయర్స్, అలా ఇది గ్యారంటీయా? లేదు. మీ 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 ప్రయాణం ఏంటి చెప్పండి. ఇక ఏమండి మీది ఎప్పుడు ముగుస్తుంది చెప్పలేము. కానీ ప్రయాణం ముగిసేలోపు నీ ప్రవర్తన ఎలా ఉండాలో అన్నది మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉంటామండి? బైక్ మీద వెళ్తున్నా, బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా మన ప్రయాణం ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం. అటువంటప్పుడు పరలోకానికి కూడా మనమంతా పరలోకపు ప్రయాణంలో ఉన్నామనే సంగతి ఎరిగినటువంటి నువ్వు, నేను, మనమంతా మన పరలోక ప్రయాణ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకే ఈ ప్రయాణాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలవలసిన అవసరత ఏర్పడిందండి.
అందుకే ఈ ఇశ్రాయేలు ప్రయాణాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఓకే, రైట్. ఇక దీన్ని ఇంతటితో మనం ఆపి ఇప్పుడు ఒకసారి మరలా మనం పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రయాణంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. గత రాత్రి మనం ఏమంటే నిన్న కాక మొన్నటి దినాన్న ఎంతవరకు మనం మాట్లాడుకున్నాము? మోషే అనేటువంటి వ్యక్తిని దేవుడు మొత్తానికి పుట్టించాడు. అంతటితో మనం ఆపేశాం. ఇక మోషే పుట్టాడు. మోషే పుట్టుక వెనకాల కూడా కుట్రలు జరిగాయి. మోషే పుట్టుక వెనుక ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో చేసినటువంటి శాసనాలు, చేసినటువంటి చట్టం కూడా మనం మాట్లాడుకున్నాం కదా గత ఎపిసోడ్లో. ఏంటా చట్టం? హెబ్రీలలో పుట్టిన ప్రతి మగపిల్లవాడిని పురిట్లోని చంపండి అని హెబ్రీ మంత్రసానులకు చెప్పాడు. కానీ వాళ్ళు దేవునికి భయపడిన వారు కనుక ఆ పని చేయలేదు. మరలా వాళ్ళని పిలిచాడు, మీరు ఎందుకు చంపలేదు? అమ్మో అయ్యా, ఆ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారయ్యా, వాళ్ళు చాలా చురుకైన వారు. వాళ్ళు మేము వెళ్ళేసరికి పిల్లలకి అనేసారు, అందువల్ల మేము వాళ్ళని చంపలేకపోయాం. సరే మీరు వెళ్ళిపోండి. ఆ తర్వాత ఆజ్ఞ జారీ చేశాడు, హెబ్రీలలో పుట్టిన ప్రతి మగపిల్లవాడిని తీసుకుని వెళ్ళి నదిలో పారవేయండి. అలా ఆ రోజు జరిగిన వధ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడెక్కడ ఏమండి, ఏ గోషెన్ అనే ప్రాంతంలోనికి ఎక్కువగా వెళ్ళున్నారు. గోషెను అనే ప్రాంతం, ఓకేనా? ఆ గోషెను అనేటువంటి ఆ ప్రాంతం, ఆ ప్రదేశం అంతా కూడా ఇశ్రాయేలీలు లక్షల సంఖ్యలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికి 430 సంవత్సరాలు వెళ్ళిన రోజు, ఆ రోజు యాకోబు గారి కాలం, యాకోబు గారు వెళ్ళిన సమయానికి 70-75 మందిగా ఉన్నవారు 400 సంవత్సరాలు గడిచిపోయాయి కదా అప్పటికి, ఓకేనా? లేదా మనం 300 సంవత్సరాలు చిల్లర అనుకున్నాం మనం, పోనీ 400 కాసేపు అనుకుందాం. అలా ఇన్ని వందల సంవత్సరాలలో సంఖ్య చాలా విస్తరించిపోయింది. అందుకే కదా వారి సంఖ్యను తగ్గించాలని వారిని బాగా విసిగించాడు పనిలో అనుకున్నా. ఎంత విసిగించాడో అంతకంతకు వాళ్ళు విస్తరించారు అని మనం చదువుకుంటాం. అందువల్ల అసహ్యపడ్డారు వారి పట్ల. ఆఖరికి ఏమండి, ఇశ్రాయేలీల సంఖ్య విస్తరించటం, అది చూసే ఇలాంటి చట్టాలు చేయటం. ఆ రోజున పుట్టినటువంటి మగబిడ్డలను తల్లి ఒడిలో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతుంటే, లేదా ఇంటిలో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇశ్రాయేలీల కుటుంబాలలో తల్లి కానీ తండ్రి కానీ పెట్టినటువంటి ఆ రోదన, కన్నీళ్ళు ఒకసారి మీరు ఊహించగలరా? ఎందుకంటే ఇది ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. ఇక నుంచి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు, అన్యాయాన్ని చూస్తూ సహించేవాడు కాదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, అన్యాయాన్ని చూస్తూ సహించేవాడు కూడా కాదు. దేవుడు పుట్టిన మగబిడ్డ తల్లి ఒడిలో పాలు తాగుతుంటే వచ్చి లాక్కొని వెళ్ళి తీసుకుని నదిలో పారవేస్తే ఆ తల్లి గుండె ఏమైపోవాలి? తల్లి మనసు ఎలా ఉంటుంది ఆ సమయంలో? తల్లి ఏడుపు, తండ్రి ఏడుపు, ఇంట్లో ఏడుపు. అంటే ఇశ్రాయేలీల ఇళ్లలో ఏడుపులు, రోదనలు మిన్నంటుతున్నాయి. కారణం ఆ రోజు రాజు చేసినటువంటి ఒక తప్పుడు చట్టం, వివక్షతో చేసిన చట్టం, కుట్రతో చేసిన చట్టం. ఇది గుర్తుంచుకోవాలి మీరు. కానీ ఒక తల్లి మాత్రం తన బిడ్డను ఎలానైనా కాపాడుకోవాలి, ఎలానైనా తప్పించుకోవాలి అని చేసిన ప్రయత్న ఫలితమే మోషే బ్రతుకుండటం, మోషే బ్రతకటం. అలా అని తల్లి చేసిన ప్రయత్నమే కాదు, తల్లి చేసిన ప్రయత్నం వెనుక దేవుని యొక్క కాపుదల, దేవుని సంరక్షణ కూడా ఉంది. ఇక్కడ మనమంతా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి చెప్పమంటారా? మనం కూడా ప్రయత్నం చేయాలి. మనం ఏ ప్రయత్నం చేయకుండా దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే కాపాడుకుంటాడు, మూర్ఖత్వం కాదది.
ఇప్పుడంతా కూడా కరోనా సీజన్ నడుస్తుంది కదా, కరోనా సీజన్ నడుస్తుంది. ఎక్కడ చూసినా కరోనాకు సంబంధించినప్పుడు హెచ్చరికలు, జాగ్రత్తలు. నువ్వేం చేయాలి? ఆ రోజు బిడ్డను కాపాడుకోవటానికి తల్లి చేసిన ప్రయత్నం, ఈరోజు నిన్ను నీవు కాపాడుకోవటానికి నీవు కూడా ఒక ప్రయత్నం చేయాలి కదా. నాకేం కాదు అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధగా ఉంటే అది నీ తప్పు కాదు. మాస్క్ పెట్టుకో, శానిటైజర్ రాసుకో అని ఎందుకు అంటున్నారు? శానిటైజర్తో కడుక్కోమని. నువ్వు ఆ రోగ బారిన పడకూడదనే కదా. పర్లేదండి నాకు ప్రార్థన, దేవుడు ఎలా కుదురుతుంది చెప్పండి? లేదు. అంటే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ దేవుని సహకారాన్ని మనం అడిగినప్పుడు దేవుని కాపుదల, దేవుని సంరక్షణ మన పట్ల ఉంటుంది. పరీక్షకి వెళతావు, దేవుడు ఉన్నాడని చదువుకొని వెళ్ళిపోతావేంటి? లేదే. నువ్వు చదువుకో, సిద్ధపడు, పరీక్షకి వెళ్ళు, దేవుని సహాయాన్ని కోరుకో. అంతేగా నాకు దేవుడున్నాడు అని చదవకుండా ఎలా అండి? అదేమన్నా అది కరెక్ట్ ప్రాసెస్ అయినా, అది కరెక్ట్ పద్ధతేనా? దేవుడు ఉన్నాడు కాపాడతానని అనుకోవచ్చు కదా. ఈ తల్లి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. లేదు కదా. ఎవడు ఆ తల్లి చేసిన ప్రయత్నం మోషే బ్రతుకుండటానికి కారణం. ఓకే, 40 ఏళ్ళు వచ్చాయి, మోషేకు 40 years వచ్చాయి. ఇప్పుడు మోషే వెళ్ళాడు, ఫరో కుమార్తె ఎదుటకు వెళ్ళాడు. ఫరో కుమార్తె మోషేను తీసుకొని ఆ ఫరో ఎదుటకు వెళ్ళి నిలవబెట్టింది మోషేను. ఇదిగో నాయనా మోషే, నువ్వు నా కుమారుడివే, నేను పెంచాను నిన్ను, నేనే పోషించాను. అంతేకాదు మోషే ఇశ్రాయేలుడు, హెబ్రుడైనప్పటికి కూడా కంప్లీట్గా ఐగుప్తీయులకు ఉన్నటువంటి రాయితీలు కావచ్చు, ఐగుప్తీయులకు ఉన్న అధికార ఏమంటే వాళ్ళకున్నటువంటి అవకాశాలు, వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా ఈ మోషే గారికి కూడా వర్తిస్తాయి. మనం ఎలా చెప్పగలము అంటారా? మోషే ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకున్నవాడు. ఎందుకు సకల విద్యలు? మోషే ఎవరు? రాజకుటుంబీకుడు. ఇప్పుడు ఆయన ఫరో కుటుంబానికి చెందినవాడు మోషే. అందుకే అపోస్తల కార్యములో మోషే ఐగుప్తులో ఉన్న సకల విద్యలలో ఆయన ప్రవీణుడై ఉండెను. అంటే ఒక రాజ కుటుంబంలో రాజు కడుపున పుట్టిన రాజకుమారుడు ఎన్ని విద్యలు నేర్చుకోవాలో అన్ని విద్యలు నేర్చుకున్నవాడు ఆయన. రాజ్యాన్ని కాపాడటానికి, రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి సంరక్షించటానికి, శత్రువులతో పోరాడటానికి, వారితో యుద్ధం చేయటానికి, గెలవటానికి అవసరమైన విద్యలన్నీ కూడా ఎలా అయితే రాజు కొడుకుగా నేర్చుకుంటాడో మోషే గారికి కూడా అవన్నీ నేర్చేసుకున్నాడు. కారణం ఆయన కూడా ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కొడుకుగా పెరుగుతున్నాడు కనుక. పెద్దవాడయ్యాడు. ఫరో కుమార్తె తండ్రి వద్దకు తీసుకెళ్ళింది, తండ్రి ముందు నిలవపెట్టింది, తండ్రికి పరిచయం చేస్తుంది. నాన్నా, ఇదిగో నేను పెంచుకున్న నా కుమారుడు. ఆ రోజు నీటిలో చావవలసిన వాడు, కానీ తప్పించబడ్డాడు. నా కొడుకుగా నేను పెంచినటువంటి వ్యక్తి ఈ మోషే. నిజమా అడుగుతున్నాడు ఫరో. చెప్పు నాన్న, నేను నీ తల్లినని చెప్పు, నీవు నా కొడుకు అని చెప్పు, ఒప్పుకో, నన్ను అమ్మ అని పిలువు. నీవు నా కుమారుడు అని ఒప్పుకుంటే, నేను తల్లిగా నువ్వు ఒప్పుకుంటే, ఇదిగో నా తండ్రి సింహాసనం నీ సింహాసనం అవుతుంది. నా తండ్రి చేతిలో రాజదండం నీ చేతికి వస్తుంది. ఐగుప్తులోని ధనమంతా నీ పాదాల దగ్గరకు వచ్చి పడిపోతుంది. ఐగుప్తు అధికారం. ఒకే ఒక్క మాట అండి, ఫరో కుమార్తెను అమ్మ అని పిలిస్తే చాలు, తల్లిగా ఒప్పుకుంటే చాలు. అక్కడ నెక్స్ట్ రాజు అవుతాడు మోషే. కానీ మోషే ఒప్పుకున్నాడా? మోషే ఏమన్నాడో ఒకసారి చూడాలి మనం ఈ సమయంలో. ఏమండి? హెబ్రీ పత్రిక
అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక, విశ్వాసమును బట్టి దేవుడు కాపాడతాడు. విశ్వాసం ఉంది. అలా అని పనిచేశారు కదండి. దేవుడు కాపాడతాడు, విశ్వాసం ఉంది. అందుకే ఏమంటే యాకోబు గారు మాట్లాడుతూ విశ్వాసము ఉండాలి, విశ్వాసానికి తగిన క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుంది? అది మృతము. ప్రాణము లేని శరీరము ఎలాగో క్రియలు లేని విశ్వాసము కూడా అటువంటిదే. ప్రాణము లేని శరీరం అది శవం. దేనికి పనికొస్తాం? దేనికి పనికిరాదు, ఎవరికి పనికిరాదు. పనికిరాదు గనుకనే కదా పాడ మీద పెట్టెలో పెట్టి ఎక్కడో ఊరవతల గోతులో లేదా కట్టెలపై పెట్టి నిప్పంటిస్తున్నారు, మట్టితో పూడ్చి చేసి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. కారణం నో యూజ్, ఉపయోగం లేదు దాని వలన. మరి ఎప్పుడు ఉపయోగం? ప్రాణం ఉంటేనే. ఆత్మ అనేది నీలో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపయోగపడతావు. అర్థమవుతుందా? ఆత్మ నీలో ఉంటేనే నువ్వు ఎవరికైనా దేనికైనా ఉపయోగపడతావు. ఆత్మ అనేది నీలో నుంచి ఒక్కసారి వేరైపోయిందా, ఆత్మ నిన్ను విడిచిపెట్టిందా, భార్యకు వద్దు, ఇటు పిల్లలకు వద్దు, తల్లి తండ్రి వారికి వద్దు, ఇక ప్రభుత్వానికి ఏం ఉపయోగపడతావు? ఏమంటే భార్యకు ఉపయోగపడని నువ్వు, పిల్లలకు ఉపయోగపడను నువ్వు, తల్లిదండ్రులకు ఉపయోగపడను నువ్వు, ఇక ప్రభుత్వానికి ఏం ఉపయోగపడతావు? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం అయితే. లేదండి అని అగ్రిమెంట్ ఇచ్చాడండి అంటే పోయి తీసుకెళ్ళి కూర్చోబెడతాడండి, శవాన్ని తీసుకుని వెళ్ళి కుర్చీలో. బాండ్ రాయించుకున్నావండి, 20 ఏళ్ళు చేస్తానన్నాడండి, కానీ ముందుగానే పోయాడండి. అయితే ఏం చేస్తాం ఇప్పుడు? తీసుకెళ్ళి కూర్చోబెట్టి మరి శవాన్ని. నో, లేదిక. అంటే ఎంతవరకు ఉపయోగం? నువ్వు ఆత్మ అనేది నీలో ఉన్నంత వరకే. అందుకే ప్రభు అంటాడు కదా, యోహాను సువార్త 6:63, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. జీవింప చేసేది ఆత్మ, శరీరమా అది నిష్ప్రయోజనమైనది. ఎప్పుడు నిష్ప్రయోజనమైనది శరీరము? ఆత్మ ఉన్నప్పుడు కాదండో. ఈ ఆత్మ ఉన్నప్పుడు అందరికీ కావాలి. ఆత్మ ఉన్నప్పుడు అందరికీ కావాలి. ఎంత విచిత్రం అండి! నిజంగా మానవ జీవితం ఎంత విచిత్రం చూడండి. ఆత్మ అనేది నీ దేహంలో ఉన్నప్పుడు అందరికీ కావాలి. భార్య కావాలి, భర్త కావాలి, పిల్లలకు కావాలి, తల్లి కావాలి, తండ్రి కావాలి, స్నేహితులకు కావాలి, బంధువులకు కావాలి, ప్రభుత్వానికి కావాలి, అందరికీ కావాలి. నువ్వు ఆత్మ నీలో ఉన్నంత వరకు. ఒక్కసారి ఆత్మ నీ దేహాన్ని విడిచిద్దా, వీరిలో ఏ ఒక్కరికి వద్దు. అందరూ మాట్లాడే మాట ఇంకెప్పుడు తీసుకెళ్తారండి? తొందరగా అదేదో చేసేస్తే మేము వెళ్ళిపోతాం. బాబ్బా ఎంత తేడా అండి. అదేదో త్వరగా చేసేస్తే ఏంటి త్వరగా చేయాలి? అదేనండి సమాధి. ఎందుకు? ట్రైన్ టైం అయిపోతుందండి, బస్ టైం అయిపోతుందండి, ఫ్లైట్ టైం అయిపోతుందండి. త్వరగా చేసేస్తే ఏమంటే ఆ మట్టేది వేసి వెళ్ళిపోతాం కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది జీవితం. ఇది నీ బ్రతుకు. దీనికోసం దేవుణ్ణి కాదనుకుంటున్నావా? దీని కొరకు వాక్యాన్ని కాదనుకుంటున్నావా? దీనికోసం యేసును విడిచిపెట్టేస్తావా? దీని కొరకు సహవాసానికి దూరం అయిపోతావా? దీనికోసం బంధాలను తెంచేసుకుంటున్నారండి ఈరోజు. ఇదే నా జీవితం, ఇదే ఆఖరికి మిగిలేది. ఏంటి ఆఖరికి మిగిలేది? 6 అడుగుల ఎత్తు అనుకుంటున్నావు, 60 కేజీల మాంసం ముద్దగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ ఆఖరి నువ్వు చచ్చి శవంగా మారితే, కట్టెల మీద పెడితే పిడికెడు బూడిద అంటున్నారు, మట్టిలో పెడితే పిడికెడు మట్టిగా మారిపోతావు. ఏముంది? ఏమీ లేదు. దీనికోసం అండి ఈరోజు మనుషుల మధ్య పగలు, ద్వేషాలు, కక్షలు, కలహాలు, హత్యలు, ఆత్మహత్యలు. ఈరోజు సమాజం ఏమైనా ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు? చెప్పండి. ఈరోజు ఎక్కడండి ప్రశాంతత ఉంది? ఏ ప్రాంతం అండి, ఏ పట్టణం, ఏ పల్లెలో ప్రశాంతత ఉందంటారు? చెప్పండి. లేదు. ఒకప్పుడు పట్టణాలు మాత్రమే
గొడవలు అల్లర్లకు కేంద్రాలుగా ఉండేవి. ఈరోజు అవే గొడవలు అల్లర్లు ఈరోజు పల్లెల్లోనికి కూడా ప్రాగిపోయాయండి. ఈరోజు పల్లెల్లో ఒకప్పుడు ప్రశాంతతకు నెమ్మదికి నిలయాలుగా ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం, కానీ ఈరోజు పల్లెల్లో కూడా లేదు. అంటే ఒకప్పుడు ప్రభు చెప్పినప్పుడు అయ్యో కపెర్నహూము అన్నాడు పట్టణం, అది అయ్యో యెరూషలేము అన్నాడు పట్టణం అన్నాడు అది. కానీ ఈరోజు ఒకప్పుడు ప్రభు పట్టణాల గురించి బాధపడ్డాడు, కానీ అదే ప్రభు ఈరోజు ఉంటే పట్టణాల కోసమే కాదు పల్లెల కోసం కూడా ప్రభు ఏడ్చేవాడండి. ముమ్మాటికి నిజం. మీరు చెప్పండి, మీరున్న పల్లెలే కదా. కులాల పేరుతో జరగటం లేదా గొడవలు? మతాల పేరుతో జరగటం లేదా? కులాల పేరుతో భయం, కులాల పేరుతో జరుగుతున్నాయి, మతాల పేరుతో జరుగుతున్నాయి, ఈరోజు పార్టీల పేరుతో జరుగుతున్నాయండి ఈరోజు గొడవలు పల్లెల్లో కూడా. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. మనుషులు చూసారా ఎలా చేసిందో, ఎలా అయిపోయారో మనుషులు. ఎంతవరకయ్యా ఇవన్నీ? ఆత్మ నీలో ఉన్నంత వరకే. ఒక్కసారి ఆత్మ నీ దేహాన్ని విడిచిపెడితే ఏమీ లేదు నీ బ్రతుకిక. అందరూ మర్చిపోతారు. అందుకే క్రియలు లేని విశ్వాసం ప్రాణము లేని శరీరము లాంటిది అన్నాడు. ఇక్కడ మోషే తల్లి తండ్రి కదా, మోషే తల్లిదండ్రులు అమ్రాము యొకేబెదు. వాళ్ళు విశ్వాసము, రాజాజ్ఞకు భయపడక. రాజాజ్ఞ ఏంటి? పుట్టిన ప్రతి మగ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నదిలో పారవేయని రాజాజ్ఞ. కానీ రాజాజ్ఞకు భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశారు? చదవండి ఇప్పుడు. ఏం చేశారు? వాళ్ళు రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడట? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. అల్పకాలం ఎంతయ్యా? అల్పకాలం ఏంటి? మోషే గారి కాలం అల్పకాలమా? అప్పటికి 40 years అయిపోయాయండి. అప్పటికి 40 years. ఏమండి? మహా అయితే ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను? మహా అయితే ఇంకొక 40 బ్రతుకుతానా? 80? పోనీ ఇంకా మహా అయితే అప్పటికండి. యాక్చువల్గా మోషే గారు ఎంతకాలం బ్రతికాడో తెలుసు కదండి, 120 సంవత్సరాలు అటండి. కానీ ఏంటో 120 సంవత్సరాలు బ్రతికినా కానీ ఆయనకు కంటి అని ఎముకలలో సత్తువా తగ్గలేదని రాయబడుతుంది. అలానే కన్ను దృష్టిలో కూడా లోపం లేదట. అంటే 120 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కళ్ళు సరిగానే కనబడుతున్నాయట, ఎముకల్లో సత్తువ కూడా తగ్గలేదటండి. ఏం బాడీ అండి మోషే గారిది. ఈరోజు మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. 10 ఏళ్ళకే 2 కళ్ళకు మళ్ళీ 2 కళ్ళద్దాలు. ఏంటి 10 సంవత్సరాలకే? ఏంటి 10 సంవత్సరాలకే పిల్లలకు కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి ఏంటి? 20 ఏళ్ళకు కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి ఏంటి? హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారేంటి? రోగాల బారిన పడిపోతున్నావేంటి? ఏంటండి ఈరోజు మనం సంపాదించే సంపాదనలో అధిక భాగం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే మనకు తెలియకుండానే అధిక భాగం మన ఆరోగ్యాలు బాగు చేసుకోవటానికి హాస్పిటళ్లకు టెస్టులకు వీటికే కదండి అయిపోతున్నాయి. ఏంటోనండి కాలం, మనుషులు అంత కలుషితం అయిపోయింది కదండి, అంతా కూడా కల్తీ అయిపోయింది కదా. అన్నీ కల్తీలేండి. మొట్టమొదట మనిషి ఎప్పుడు కల్తీ అయిపోయాడో ఆటోమేటిక్గా అన్నీ కల్తీ అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? నీళ్లు కల్తీ, పాలు కల్తీ, నూనె కల్తీ, పప్పు కల్తీ, ఉప్పు అన్నీ ఎందుకు కల్తీ అయిపోయాయి? అసలు ఎవరు కల్తీ కాకూడదు ఆడు కల్తీ అయిపోయాడు. ఎవరు? మనిషి. ఇవన్నీ చేసేది ఎవరు? మనిషే కదా. దేవుడిచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. నిజంగా ఆ పొదుగు, అది ఒక గేదె కావచ్చు, ఆవు కావచ్చు, ఆ పొదుగులో ఉన్నంత వరకు పాలు ఎలా ఉంటాయి? చిక్కగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. మరి ఎప్పుడు కల్తీ అవుతాయి? పాత్రలోనికి వచ్చి అక్కడి నుంచి మన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత వెంటనే కల్తీ జరిగిపోతుంది అక్కడే కదా. పొదుగులో ఉన్నంత వరకు కల్తీ ఉండదు. మన చేతిలో పడ్డ తర్వాతనండి ఏదైనా కల్తీ జరగాలంటే. కల్తీ నెంబర్ 1 ఎవరు? మనిషి. కల్తీ నెంబర్ 1. అందుకేనండి అన్ని రోగాలు, అందుకేనండి ఈ మందులు
అందుకేనండి ఈ మందుల కంపెనీలు, అందుకేనండి హాస్పిటల్ చూసారా పుట్టగొడుగులా పుట్టుకొచ్చేస్తాయి హాస్పిటళ్ళు. ఒకప్పుడు ఊరికి ఒక డాక్టర్ ఉంటే గొప్ప, ఇప్పుడు ఊరికి 10 మంది డాక్టర్లు. మీకు తెలియదేమో చెప్పండి, మీ పల్లెల్లో ఊరికి ఒక డాక్టర్ ఉంటే ఎక్కువ. ఆ ఊరిలో కూడా డాక్టర్ లేక పక్క ఊరికో పక్క పట్టణానికో హడావుడిగా తీసుకెళ్లే వాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంటికి ఒక డాక్టర్ పుట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏమండి ఎందుకు ఈ బాధలు, ఈ తలపోట్లు, ఈ ఏమండి అన్ని డబ్బులు, ఏమండి మన ఇంట్లోనే ఒక డాక్టర్ అయిపోద్ది కదా భవిష్యత్తులో. అలా ఉంటుందేమో. ఏముంటానండి, మోషే గారి గురించి చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇటు 120 ఏండ్ల బ్రతికాడు. అలా బ్రతికి 120 ఏళ్ళు బ్రతికినా కంట్లో చూపు తగ్గలేదట, బాడీలో ఏమాత్రం కూడా సత్తువ తగ్గలేదట. అంతే కదా, 120 వరకు అరణ్యంలో నడిచాడు. మనమా ఇంట్లోనే నడవలేము సరిగ్గా. ఏమండి మన నడవగలరా చెప్పండి? 120 ఏండి ఏమండి 50-60 ఏళ్ళకే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎన్నో ప్రాబ్లమ్స్ బాడీలో. నడవలేం కదండి మనం ఎక్కువ తీవ్రం. 120 ఏళ్ళు వచ్చినా కానీ ఎడారిలో, అడవిలో, ఏమండి ఆ గుట్టల మధ్య ఎలాంటి మహానుభావుడు కర్ర పట్టుకొని నడిచాడు. 120 సంవత్సరాల వయసులో వాళ్ళందరినీ ఏమంటే నాయకుడిగా నడిపించుకుంటూ వెళ్ళటం అని అంటే ఏమండి ఇది మామూలు విషయం కాదండి, అది చాలా గొప్ప సంగతి అండి. ఓకే, చూద్దాం మరి ఏమన్నాడు ఆయన. ఏమంటున్నాడు? 40 సంవత్సరాలు జరుగుతుంది. ఇది ఎప్పుడుది? ఇది 40వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి స్టోరీ ఇది. మీకు అర్థమవుతుందా? మోషే జీవితంలో 40 ఇయర్స్ అప్పటికి. ఎప్పుడు? ఫరో ఎదుట నిలవబడినప్పుడు, ఫరో కుమార్తె ఎదుట. ఓకే, అప్పుడు ఆయన అంటున్నాడు అల్పకాలము, పాపభోగము. ఇంతకీ ఏంటి? ఇదిగో ఈ సింహాసనం, ఈ రాజదండం, ఈ అధికారం, ఇవన్నీ అనుభవించటము అని అంటే పాపభోగము నాకొద్దు. ఏంటి సుఖం కదా, సుఖం కదయ్యా, నో నాకొద్దు. అల్పకాలము ఈ పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అన్నాడు. ఎందుకంటే దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు ఆయన దృష్టి ఉంచాడు. వద్దు, ఈ కొద్ది కాలం, అంతే కదా, ఈ కొద్ది కాలము నేను ఒప్పిపడితే, ఈ కొద్ది కాలం శ్రమను అనుభవిస్తే ఆ తర్వాత ఉన్న మహాలోకం, పరలోకం దాన్ని పొందుకుంటాను. ఇది అల్పకాలం, అది అనంతకాలం అన్నాడు. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత అదే సమయంలో బయటకు వచ్చాడు. బయటికి రాగానే అక్కడ ఒక ఇన్సిడెంట్ చూశాడు మోషే గారు. ఇంతకీ ఏంటి ఆ ఇన్సిడెంట్, ఏంటి ఆ సంఘటన అనగా, ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తుడు కొడుతున్నాడు అన్యాయంగా. ఎందుకంటే ఐగుప్తుడు అంటే లోకల్ కదా, హెబ్రీయుడు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి నాన్ లోకల్, పరదేశులు కదా హెబ్రీయులు అంటే, ఇశ్రాయేలీలు. ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని మీద పడి కొడుతున్నాడు. చూసిన తర్వాత మోషే తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే హెబ్రీయుడు మనోడు, అలానే వాడు అన్యాయంగా కొడుతున్నాడు వీడి మీద పడిపోయి అని చూసి ఆ ఐగుప్తీయుని మీద పడిపోయాడైనా, పడి వాణ్ణి కొట్టి చంపేశాడు. చంపేసి అక్కడ ఇసుకలో పాతి పెట్టేశాడట. ఓకేనా? అంటే మొత్తానికైతే అక్కడ ఒక హత్య చేశాడు. ఎవరు? మోషే గారు. ఇక ఈలోపు మరొక రోజు ఇద్దరు హెబ్రీలే కొట్టుకుంటున్నారట. అంటే ఇద్దరు ఇశ్రాయేలు, తన జనాంగంలో ఏమంటే తన స్వజాతీయులే ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ. వారి మధ్యకు మోషే గారు వెళ్ళి వారిని విడిపించే ప్రయత్నం చేయకపోతే వారిలో ఒకడంటాడు, ఏయ్ నీకేందో ఈ మధ్యలో, నీకేమైంది, నిన్నెవరేమన్నారు, నువ్వెందుకు వచ్చావు మధ్యలోకి? ఆహా, అంటే ఐగుప్తుని కొట్టి ఏమండి ఇసుకలో పాతి పెట్టినట్టుగా నన్ను చంపేద్దాం అనుకుంటాం అనగానే భయపడిపోయాడు. అమ్మ బాబోయ్, నేను వాడిని కొట్టి చంపిందని సంగతి ఏంటి వీడికి తెలిసిపోయింది, అందరికి తెలిసిపోయి ఉంటుందేమో. ఈ విషయం ఆ నోట ఈ నోట రాజుగారికి తెలిసిపోయిందంటే ఇక నన్ను ఉంచడు, నన్ను ఏదైనా చేసేస్తాడని చెప్పి అక్కడి నుంచి మోషే గారు పరారైపోయాడు. ఎక్కడికి పరారైపోతాడు? మిద్యాను.
మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోతాడు ఆయన. మిద్యాను అరణ్యం అది ఎక్కడ ఉంటుంది? అది అరేబియా. మీరు చూస్తుంటే ఇటు ఏమంటే ఇస్రాయేల్ దేశానికి తూర్పు వైపున, లేదా ఐగుప్తు కూడా ఇటు తూర్పు వైపున మనకు అరేబియా మనకు కనబడుతుంది మ్యాప్లో మీరు చూస్తే. ఓకే, ఆ అరేబియాకు ఉత్తరాన అంటే పై భాగములో ఉన్నటువంటి ప్రాంతమే మిద్యాను. ఈ మిద్యానీయులు ఎవరు అనుకుంటారేంటి? మరలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ మిద్యానీయులు కూడా ఎవరైనా ఆ మిద్యానీయులు ఈ అబ్రహాము నుంచి వచ్చిన వారే. ఎందుకంటే అబ్రహాము శారా చనిపోయిన తర్వాత మళ్ళీ కెతూరాను కూడా వివాహం చేసుకుంటాడు కదా. ఆదికాండం 25వ అధ్యాయం చదువుకోండి, టైం లేదు కానీ నేను చెప్పట్లేదు. ఆదికాండం 25వ అధ్యాయంలో బహుశా మేబీ 1-2 వచనాలలో అనుకుంటాను. కెతూరాను వివాహం చేసుకున్న తర్వాత కెతూరా నుంచి వచ్చినటువంటి వాడు మిద్యాను, ఆ మిద్యాను నుంచి వచ్చిన వాళ్ళే మిద్యానీయులు. ఓకే, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి మిద్యానీయులు ఎవరు వంశస్థులు అయ్యా అంటే అబ్రహాము గారు వంశస్థులు. ఇక్కడ మోషే గారు ఇక్కడ నుంచి పారిపోతాడు, ఆ మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. ఆ మిద్యాను అరణ్యములో అక్కడ కొంతమంది వచ్చేసి గొర్రెలు పశువులు మేపుకుంటున్న సమయంలో ఒక ఆవిడ వచ్చేసి అయ్యా మాకు కొంచెం నీళ్ళు చేతి పెడతావు అన్నప్పుడు మోషే గారు నీళ్ళు చేతి పెట్టాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి పరిగెత్తుకుని ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చేసారని అక్కడ ఆ అమ్మాయి తండ్రి అడిగగానే ఆ ఐగుప్తుడు ఒకడు అంటాడు. ఐగుప్తుడు ఎందుకన్నాడు? మోషేని చూడగానే ఐగుప్తులాగా అనిపించాడా? అక్కడ మీరు అదే ఉంటుందండి, మీరు చదువుకున్నా కానీ 2వ అధ్యాయంలో అదే మీరు చదువుకుంటారు. ఏంటి మోషేని చూడగానే ఐగుప్తీయుడు అని ఆ ఫీలింగ్ వచ్చేసిందంటే మోషే గారి యొక్క వస్త్రధారణ. ఎందుకంటే మరి ఫరో కుమారుడుగా పెరిగాడు కదా, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు కదా. అందుకే మోషేను చూడగానే ఐగుప్తీయుల యొక్క వేషము, ఐగుప్తీయుల యొక్క వస్త్రధారణ లాగానే ఉంది. అందుకే ఐగుప్తీయుడు ఒకడు అని చెప్పి ఆమె చెప్తుంది. ఇంతకు ఆమె ఎవరు అంటే ఆమె పేరు సిప్పోరా అంతే కదా. ఒకసారి మనం 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ కనబడుతుంది. అంటే వాళ్ళ తండ్రి ఇత్రో. ఒకసారి మనం ఇత్రో అంటే అక్కడ యాజకుడిగా మనకు కనబడతాడు. ఇత్రో యాజకుడు అంటే వాళ్ళకున్నటువంటి దేవత, వాళ్ళకున్నటువంటి దైవాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన మందిరాలు ఏవైతే ఉంటాయో ఆ మందిరాలలో అతను ఒక యాజకుడిగా కనబడతాడు, యాజకుడిగా వృత్తి చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఈవిడ వెళ్ళి అలా చెప్పేసిందో అయ్యో అతను పిలవపోయారన్నారు, మొత్తానికి అది అక్కడికి వచ్చేసాడు, అక్కడ ఉండిపోయాడు. ఆఖరికి ఆ ఇత్రో ఆ ప్రధాన యాజకుడైనటువంటి ఆ ఇత్రో యొక్క కుమార్తె అయినటువంటి ఈవిడనే మోషే గారి వివాహం చేసుకున్నాడు. ఇలా వివాహం చేసుకున్న మోషే అక్కడే మిద్యానులో తన మామ పశువులు, తమ మామ గొర్రెలు అవి మేపుకుంటూ ఉంటాడు. ఇలా ఎంతకాలం గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు? అక్కడ ఒక 40 సంవత్సరాలు. మొత్తానికి ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడి నుంచి ఐగుప్తుని చంపి ఆ కేసులో తప్పించుకోవడానికి పారిపోయి మిద్యానికి వచ్చాడు. మిద్యానులో 40 ఏళ్ళు ఉన్నాడు. మొత్తం ఇప్పుడు మోషే గారికి ఎంత వయసు? 80 ఇయర్స్ అండి. 80 ఇయర్స్. ఈ 80వ సంవత్సరంలో అప్పటికి మోషే గారికి పిల్లలు అంతా కూడా. ఓకే, ఇప్పుడు ఆయన ఒకరోజు గొర్రెలు తీసుకొని అలానే ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ సీనాయి పర్వతం దగ్గర, ఆ సీనాయి పర్వతమే హోరేబు పర్వతము. హోరేబు పర్వతమే దేవుని పర్వతము అని కూడా రాయబడుతుంది. దేవుని పర్వతము, సీనాయి పర్వతము, హోరేబు. ఇలా అక్కడికి వెళ్ళి గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. అక్కడే ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. ఒక పొదలో దేవుడు ప్రత్యక్షం అవ్వటం అనేది జరిగింది. అయితే పొద కాలిపోతూ ఉంది. పొదలో మంటలు వచ్చేస్తున్నాయి కానీ పొద కాలిపోవటం లేదు. అది మంటలు వచ్చేస్తున్నాయి, మండిపోతుంది. అది మంటలు వస్తున్నాయి కానీ పొద కాలిపోవటం లేదు. ఒక స్వరం, అదే మోషేతో మాట్లాడటం. మోషే, నువ్వు నిలబడినటువంటి స్థలం పరిశుద్ధ స్థలం అయ్యా. నేను నిన్ను ఈ గొర్రెలు కాచుకోవటానికి కాదు నాయన ఆ రోజు నిన్ను తప్పించుకుంది, ఆ రోజు నిన్ను కాపాడుకుంది. నిన్ను ఇక్కడ ఈ అరణ్యంలో ఉండటం కోసం కాదు, ఈ పరదేశంలో ఉండటం కోసం కాదు. నేను నిన్ను బ్రతికించుకోవటంలో ఉన్న కారణం, సంకల్పం, నువ్వు నా పిల్లలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి నువ్వు విడిపించాలి. కారణం ఐగుప్తు దేశములో నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు లేదా నీ జనులైనటువంటి ఇశ్రాయేలు హెబ్రీలు వారు పడుతున్న బాధ, వారు పడుతున్నటువంటి కష్టం, వారు అనుభవిస్తున్న శ్రమలు అన్నీ ఇన్ని కావు. వారి కోసం ఇశ్రాయేలుడు అనుభవిస్తున్న శ్రమల కోసం బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటేనండి, వారి మూలుగు అంటాడు. ఒకసారి చూద్దాం. ఎందుకంటే ప్రయాణానికి చాలా దగ్గరగా వస్తున్నాం మనం. ఓకే, నిర్గమాకాండం
నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఓకే, అంటే ఈ మోషే గారు కాలంలో, మోషే గారు ఐగుప్తుని చంపినటువంటి కాలంలో ఉన్నటువంటి రాజు అతను చనిపోయాడు. ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుకొనుచుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అంటే ఇక్కడ మనకు అర్థమైపోవాలండి, ఎంత బాగా శ్రమ పెట్టారండి ఇశ్రాయేలీయులను. మామూలుగానండి వారి బాధను చూశానన్నా, వారి కష్టాన్ని చూసన్నా, వారి కన్నీళ్ళను చూసన్నా చిన్న చిన్నగా ఉండేది. కానీ మూలుగు అన్న పదం అక్కడ రాయబట్ట మీరు చూడండి, వారు మూలుగు అన్నాడు. మూలుగు అని అంటేనండి, ఇక ఏడ్చే ఓపిక లేక, కంట్లో నీళ్లు రాక ఏడ్చే ఓపిక లేక, ఆ తర్వాత ఫైనల్గా వచ్చేటువంటి ఆ బాధ మూలుగు రూపంలో వస్తుందండి. అంటే ఇక ఏమంటారంటే దుఃఖంలో ఫైనల్ స్టేజ్ అనమాట. అది దుఃఖంలో ఫైనల్ స్టేజ్, ఏడుపులో అది ఇక చివరిది అనమాట. ఇక అది మూలుగు అంటే ఇశ్రాయేలును అంత బాధ పెట్టాడా, అంత బాధ పెట్టేశారండి వాళ్ళు. అప్పుడు దేవుడు విన్నాడు. ఏమండి, ఆ సమయంలో వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు, ఆ సమయంలో వాళ్ళు దేవునికి మొరపెట్టారు. వెంటనే దేవుడు కూడా యాక్షన్లోనికి దిగాడు. వెంటనే దేవుడు కూడా అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన మాట దేవుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతకీ వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటి? దేవుడు వారికి ఇచ్చిన మాట ఏంటి? అబ్రహాం గారికి ఇచ్చిన మాట ఏంటి మీరు చూస్తారా? ఇక్కడ వారు జ్ఞాపకం చేసుకున్న మాట మనం చదువుకున్నాం కదా. ఏమండి అక్కడ మీరు చూస్తుంటే, కాగా దేవుడు 24లో, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి ఎంత లక్ష్యం ఉంచాను. ఇంతకీ ఏంటా నిబంధన? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అది తెలియాలి మనకు. రైట్, చూద్దాం. ఏమన్నా ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు, అంటే తమదేంటి? కనాను. తమది కాని దేశం అంటే ఏంటి? ఐగుప్తు. తమది కాని పరదేశమైన ఐగుప్తునందు వారు అక్కడ నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు అన్నాడు. అంటే ఇది అబ్రహాము గారి కాలంలోనూ దేవుడు చెప్తున్నాడు. అబ్రహాం కాలానికి ఇంకా ఇస్సాకే లేడు. ఇస్సాకు రాకపోతే యాకోబు ఎక్కడ? యాకోబు లేకపోతే ఇంకా 12 మంది ఎక్కడ? వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళడం ఎక్కడ? ఇదంతా జరగలేదు ఇంకా. కానీ ఇస్సాకు పుట్టక మునిపే, ఇంకా యాకోబు రాక మునిపే, ఇశ్రాయేలు రాక మునిపే వారి జీవితంలో లేదా ఇశ్రాయేలీలలో జరగబోయేటువంటి కార్యాన్ని దేవుడు ముందుగా చెప్పడాన్ని బట్టి చూస్తుంటే నిజంగానండి బైబిలు భవిష్యవాణి కాదా? బైబిల్ భవిష్యత్తు గ్రంథం కాదా? అవునని చెప్పాలి. ఎందుకు? అబ్రహాముతో చెప్పేటప్పటికి అసలు ఇస్సాకే లేడు. యాకోబు ఎక్కడా? 12 మంది ఎక్కడా? యోసేపు ఐగుప్తుకు వెళ్ళటం ఎప్పుడు? కరువు రావటం ఎప్పుడు? ఇదంతా కూడా ఎప్పుడండి? ఇదంతా కూడా ఏమండి ఇప్పుడు ఇస్సాకు బ్రతికిన కాలం, ఆ తర్వాత యాకోబు బ్రతికిన కాలం, ఇదంతా చూస్తుంటే సుమారు ఏమంటే కొన్ని 100 సంవత్సరాలే కదా. అంతే కదండి. ఇస్సాకు 100 అనుకుందాం కాసేపు, యాకోబుకు 100 అనుకుందాం, 200. ఆ తర్వాత యోసేపు గారి కాలం వరకు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు, ఒక 300. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అప్పుడు పరదేశులకు వెళ్ళారు తప్ప బానిసలు కాలేదు కదా. యోసేపు గారు ఉన్న కాలంలో బానిసలు కాదు కదా, తర్వాత బానిసలు అయ్యారు వాళ్ళు. అంటే కొన్ని 100 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సంగతిని దేవుడు ముందుగా అబ్రహాముతో చెప్పడం, అబ్రహాముతో చెప్పిందే చక్కగా ఆ తర్వాత క్రమంగా జరగటం మనం చూస్తుంటే దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో, దేవుడు ఏమంటే బైబిల్లో రాయబడిన మాటలు ఎంత యథార్థమైనవో అన్న సంగతి మీకు అర్థం కావాలి.
చూడండి ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు, వీరు ఎవరికి దాసులగుదురో వారు 400 ఏళ్ళు 14 వారు అక్కడికి వెళ్ళిన తర్వాత 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. నిజమే, జరిగింది కదా కదండి. అంటే అసలు వాళ్ళు పుట్టక ముందే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళి 400 సంవత్సరాలు ఉంటారు, 400 సంవత్సరాల్లో శ్రమ పడతారని దేవుడు చెప్పడాన్ని బట్టి చూస్తుంటారండి. వండర్, అద్భుతం అండి, ఆశ్చర్యం. వారు అక్కడ 400 సంవత్సరములు వీరు శ్రమ పెడతారు. వీరు ఎవరికైతే ఐగుప్తులకు దాసులవుదురో ఆ జనమునకు ఐగుప్తులకు నేనే తీర్పు తీర్చుదును. వారికి నేనే తీర్పు తీరుస్తాను ఐగుప్తులకు. అంతేకాదు తర్వాత వారు అంటే ఈ ఇశ్రాయేలీలు నీ గర్భం నుంచి వచ్చిన వారు ఏమండి 12 గోత్రాల వారు తమ ఆస్తితో మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అన్నాడు. అంటే ఎప్పుడో అబ్రహాముకు మాట ఇచ్చాడు నాయన, అబ్రహాము 400 సంవత్సరాల వారు అక్కడ ఉంటారయ్యా, 400 సంవత్సరాల వారు శ్రమ పెడతారు, ఆ తర్వాత నేను వారిని శ్రమ పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఐగుప్తులకు నేనే తీర్పు తీరుస్తాను. నేను వారికి తీర్పు తీర్చిన అనంతరం అక్కడ నుంచి వారు ఇశ్రాయేలీలు మిక్కిలి ఆస్తితో బయలుదేరతారు అన్నాడు. అంటే ఇప్పుడు చివరగా ఒక మాట ఎంత ఖచ్చితంగా నెరవేరింది దేవుడు మాట అన్న సంగతి మీకు తెలియటానికి ఇప్పుడు ఇశ్రాయేలీలు బయలుదేరాలి. బాగా వినండి, ఇశ్రాయేలీలు బయలుదేరాలి, ఇశ్రాయేలీల ప్రయాణం ప్రారంభం కావాలి. అంతే కదా అబ్రహాముకు దేవుడిచ్చిన మాట చొప్పున ఇప్పుడు ఇశ్రాయేలీలు బయలుదేరాలి, ఇశ్రాయేలీల ప్రయాణం ప్రారంభం కావాలి అని అంటే ఇశ్రాయేలీల ప్రయాణంకి ముందు ఇశ్రాయేలీలు బయలుదేరడానికి మునుపు లేదా వారి ప్రయాణానికి ముందు జరగవలసినది మరొకటి ఉంది. ఏం జరగాలి వారి ప్రయాణానికి ముందు? ఇప్పుడే చదువుకున్నాం, వారిని శ్రమ పెట్టిన వారికి నేనే తీర్పు తీర్చెదను అన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణం ప్రారంభం కావాలి అని అంటే వారి ప్రయాణం ప్రారంభానికి ముందు ఎవరికి తీర్పు జరగాలి? ఇప్పుడు ఐగుప్తీయులకు తీర్పు జరగాలి. చాలా కష్టంగా ఉందండి, బాగా పక్కనే బాగా సౌండ్స్, మ్యారేజ్ ఏమో తెలియదు, బాగా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను, నా వాయిస్ మీకు వినిపించాలి అని. ఏమండి అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలను దేవుడు మోషే నాయకత్వంలో వారిని ఆ కనానుకు నడిపించడానికి ముందుగా ఐగుప్తీయులకు తీర్పు అంటే ఇప్పుడు మన ప్రయాణం అంటే మన ఇశ్రాయేలీల ప్రయాణాన్ని మనం మాట్లాడుకోవడానికి ముందు ఇక్కడ ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటన్నమాట అది? ఐగుప్తీయుల తీర్పు. ఆ తీర్పు అనంతరం వారు ప్రయాణానికి సిద్ధపడతారు. ఆ ప్రయాణం ప్రారంభం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ మధ్యలో ఏం జరిగింది, 40 ఏళ్ళు ఎందుకు పట్టింది, ఇవి మనం తెలుసుకోవాల్సినవి. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఐగుప్తీయుల తీర్పు కూడా మనం చూడాలి. మరి దేవుడు ఐగుప్తీయులకు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడు? ఐగుప్తీయులకు దేవుడు ఎలాంటి తీర్పు తీర్చాడు? ఐగుప్తీయులకు దేవుడు ఇచ్చిన తీర్పు ఎంత అద్భుతంగా ఉందో, ఎలా ఉందో అది మనం రేపు మాట్లాడుకుందాం. ఓకే ప్రియులారా, గమనించండి, ఎవరైనా మొట్టమొదటిగా ఈరోజే లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ప్రతిరోజు 8 గంటలకు ఇటువంటి పాఠాలతో మరి మీ ముందుకు రావడం జరుగుతుంది. కనుక తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే ఫస్ట్ మీరు చేయవలసిందల్లా తప్పనిసరిగా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలానే అనేక మందికి చెప్పండి ఛానల్ గురించి. ఎన్నో ప్రసంగాలు, 100 ప్రసంగాలు ఇప్పటికే మాట్లాడేసి మీకు యూట్యూబ్లో ఈ బైబిల్ వాడని ఛానల్ లోపల అప్లోడ్ చేయడం జరిగింది. ఇక ప్రతిరోజు కూడా చెప్పినటువంటి పాఠం పైన కూడా మీకు ఎంతవరకు అవగాహన అయింది ఈ పాఠం అనే విషయం మేము తెలుసుకోవటం కొరకని చెప్పి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు కొన్ని ఇందులో నుంచి 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది 40 ఎగ్జామ్స్ ఇప్పటికే జరిగిపోయాయి. 40 రోజులుగా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. చాలా సంతోషం, పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ. మీరు కూడా ఒకవేళ ఈ చెప్పిన పాఠంపై నుంచి మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి నెంబర్లకు మీరు మీ వివరాలు అంటే మీ పేరు, మీ ఊరు వారికి చెప్తే వారు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. బైబిల్ వరల్డ్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్న వారికి మాత్రమే మరి ఎగ్జామ్ లేదా ఈ ప్రశ్నలు అనేవి పంపడం జరుగుతుంది. గంటలో చూడకుండా ఈ పాఠాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు వారికి పంపించాలి.
ఓకే, మరి ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ లేదా నిన్న మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆ రిజల్ట్ నేను అనౌన్స్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఓకే ప్రియులారా, మరి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ నెంబర్ 30 ఏమంటే 3 పంపించారు, 3 చదవాలా ఇప్పుడే? ఏమంటే 38వ ఎగ్జామ్ ముందుగా 38 ఎగ్జామ్ నెంబర్ 38 అండి. ఇది ఇశ్రాయేలీల ప్రయాణపు చరిత్ర మొదటి భాగం. ఓకే, ఈ మొదటి భాగంలో చూద్దాం. మరి ఇందులో 10కి 10 సరైనటువంటి సమాధానాలు పంపించిన వారి పేర్లు చదువుతున్నాను, గమనించండి. పెద్దిరాజు రాజమండ్రి, సుజాత రాజమండ్రి, నాగరాజు భీమవరం, మ్యాగీ ఏలూరు, మౌనిక కాకినాడ, కీర్తన ఏలూరు, ఆకాంక్ష కనిగిరి, రేవతి సింగరాయపాలెం, సురేష్ రామచంద్రపురం, రోషయ్య గుంటూరు, అక్షయ్ గుంటూరు, మధు గుంటూరు, సిద్ధు గుంటూరు, అమృత వెంకటేష్ ప్రకాశం, ముత్తు తెల్లదేవరపల్లి, శిరీష కొత్తపట్నం, శ్రీనివాస్ చిరుకువాడ, అనూష వంగిపురం, కోటి ఖమ్మం, భాగ్య కర్ణాటక, సౌజన్య ఖమ్మం, శాంతకుమార్ కర్ణాటక, కిషోర్ ఖమ్మం, నాగేంద్రమ్మ డోన్, లక్ష్మీ రామిరెడ్డి ఖమ్మం, రాహిల్ ఖమ్మం, సాయిరం పాలేరు, అభిజ్ఞశాలి ఖమ్మం, రూతు బళ్ళారి. ఓకే, వీళ్ళేనా? ఓకే, వీళ్ళు 10కి 10 అండి. మిగతా వాళ్ళ పేర్లు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఓకే, అంటే 9 మార్కులు వచ్చిన వాళ్ళు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ నెంబర్ 39. ఓకే, ఎగ్జామ్ నెంబర్ 39 అండి. ఇందులో 10కి 10 సరైన సమాధానాలు పంపించిన వారు 75 మంది ఉన్నారా? అమ్మో, 76 మంది ఉన్నారండి. మరి చూడండి, పల్లయ్య వెస్ట్ గోదావరి, అమరేష్ ఎమ్మిగనూరు, నాజర్ బాబు దర్శి, అఖిల్ స్వరూప్ గుంతకల్, కీర్తన ఏలూరు, మ్యాగీ ఏలూరు, సౌజన్య ఆదోని, శిరీష కొత్తపట్నం, బెంజమిన్ ప్రతిపాడు, రాణి తాడేపల్లిగూడ, మౌనిక కాకినాడ, శామ్యుల్ వందగల్లు, శ్రీనివాసరావు రాజమండ్రి, క్రాంతిప్రియ ప్రకాశం, సుధాకర్ వందగలు, జాస్మిన్ తిరుపతి, ఇందూరాజు తిరుపతి, లాజర్ తిరుపతి, లక్ష్మి పెనుగొండ, జ్యోతి ఏలూరు, దివ్య వినుకొండ, అమృత వెంకటేష్ ప్రకాశం, పెద్దిరాజు రాజమండ్రి, సుజాత రాజమండ్రి, ఆకాంక్ష కనిగిరి, జ్యోతి పెనుగొండ, కరుణ కర్నూలు, మాధురి వైజాగ్, మౌనిక వైజాగ్, సువిధ కర్నూలు, వెన్నెల వైజాగ్, రూతు ఆదోని, మల్లేశ్వరి చిలకలూరుపేట, ముత్తు తెల్లదేవరపల్లి, ప్రేమ్సాగర్ ప్రతిపాడు, నోవాహు ప్రతిపాడు, తేజస్వి డోన్, రూతు బళ్ళారి, భాగ్య కర్ణాటక, దీపికా లాజరస్ హైదరాబాద్, సుజ్ఞానం భీమవరం, విజయకుమార్ వికారాబాద్, విఘ్నేశ్వరి వికారాబాద్, మణి ప్రభుదాస్ ఖమ్మం, ప్రభుదాస్ రాయచూర్, రేణుక బెహ్రైన్, సౌజన్య ఖమ్మం, మేరీ ఆదోని, ప్రియాంక ఖమ్మం, ఆకాంక్ష ఖమ్మం, శాంతకుమార్ కర్ణాటక, సిన్విత మొండికుంట, కిషోర్ ఖమ్మం, జోసఫ్ కర్ణాటక, ప్రమోద్ కర్ణాటక, వినయశాలిని ఖమ్మం, నీలిమ మదిర, ప్రవీణ్ అబుదబి, నాగేంద్రమ్మ డోన్, లక్ష్మీ రామిరెడ్డి ఖమ్మం, సాయిరాం పాలేర్, మహేష్ ఖమ్మం, సాత్విక ఖమ్మం, సుజాత పౌల్ ఖమ్మం, స్వప్న ఖమ్మం, స్రవంతి మనోజ్ ఖమ్మం, సురేష్ సిద్దిపేట, రవీంద్రబాబు హైదరాబాద్, విజయ్ చక్రవర్తి ఖమ్మం, సువార్త విలియం వరంగల్, సోనీ కర్ణాటక, రీనా వివేక్ ఖమ్మం, ఉమా సైదులు ఖమ్మం. ఓకే, ఇది మరి మిగతా వాళ్ళ పేర్లు మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు, పెద్దగా చేసి చూడండి. ఓకే, ఇక 40 ఎగ్జామ్ నెంబర్ 40 అండి. అంటే ఈరోజు జరిగింది అనుకుంటాను బహుశా, రైట్. ఓకే, అంటే ఏ రోజు ఆ రోజు చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కావచ్చు బహుశా వీళ్ళు ఈరోజు అన్నీ పంపించేశారు ఒకేసారి. రైట్ అండి, మంచిదే. ఎగ్జామ్ నెంబర్ 40 అండి. ఈ రోజుకు 40 ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. 40 ఎగ్జామ్స్ కూడా కంటిన్యూగా రాసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ దేవుడు చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, దేవుడు తన జ్ఞానంతో నింపాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక ఈ 40 తిమోతికి రాసిన మొదటి పత్రిక రాత్రి పాఠం అన్నది. ఇందులో ఏమంటే 10కి 10 సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు 54 మంది ఉన్నారు. ఓకే, ఈ 54 మంది పేర్లు కూడా చదివేస్తాను. బెంచమిన్ ప్రతిపాడు, విజయమ్మ ప్రతిపాడు, జ్యోతిర్మయి ప్రతిపాడు, స్వరూప కనిగిరి, శామ్యుల్ వందగలు, ప్రశాంత్ ప్రొద్దుటూరు, నాగేశ్వరి కర్నూలు, ప్రమీల ప్రొద్దుటూరు, వీరేష్ ఆదోని, సుధాకర్ వందగలు, రవీంద్రబాబు హైదరాబాద్, విజయ్ ఒంగోలు, అరుణ రాజేష్ రాజమండ్రి, నోవాహు ప్రతిపాడు, ప్రేమ్సాగర్ ప్రతిపాడు, సుకన్య నవకండ్రవాడ, మహేష్ ప్రతిపాడు, ప్రవళిక చిలకలూరుపేట, యోసేపు బాపట్ల, లాజర్ తిరుపతి, జాన్సన్ కుమార్ నెల్లూరు, మధు గుంటూరు, ఆకాంక్ష సిద్ధు గుంటూరు. ఏమండి
పెద్దిరాజు రాజమండ్రి, సుజాత రాజమండ్రి. ఓకే. 26 ఆకాంక్ష ప్రకాశం, జ్యోతి పెనుగొండ, రోషయ్య గుంటూరు, అక్షయ్ గుంటూరు, సాత్విక్ గుంటూరు, నాగలక్ష్మి ఆదోని, మేరీ ఆదోని, మౌనిక వైజాగ్, మాధురి వైజాగ్, వెన్నెల వైజాగ్, రూతు ఆదోని, రూతు బళ్ళారి, రేణుక బెహ్రైన్, విజయకుమార్ వికారాబాద్, విఘ్నేశ్వరి వికారాబాద్, సౌజన్య ఖమ్మం, ప్రియాంక ఖమ్మం, రమ్య బెహ్రైన్, నాని తెనాలి, ప్రభుదాస్ రాయచూరు, శాంతకుమార్ కర్ణాటక, ప్రవీణ్ కుమార్ అబుదాబి, రాహేల్ ఖమ్మం, నీలిమ మదిర, సుజ్ఞానం భీమవరం, మేరీ ఆదోని, నాగలక్ష్మి ఆదోని, పవన్ ఖమ్మం, స్వప్న ఖమ్మం. ఓకే. వీళ్ళు 10కి 10 సరైన సమాధానాలు పంపించారు. మిగతా వాళ్ళ పేర్లు స్క్రీన్ మీద డిస్ప్లే చేయండి, సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళవి. ఓకే. దేవుడు మిమ్మల్ని అందరినీ, అలానే సెకండ్ ప్లేస్లో వచ్చిన వాళ్ళే కాదు, అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 7 వచ్చినా 8 వచ్చినా, ఓకే, 6 వచ్చినా, మీకు తెలిసినటువంటి సమాధానాలు పంపించిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఏమండి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. ప్రియులారా, తిరిగి రేపటి దినాన మరలా మనం ఈ ఐగుప్తీయుల తీర్పుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా మంచి విషయాలు ఉంటాయి. తప్పనిసరిగా అనేక మందికి చెప్పండి. 8 o'clock కాగానే మళ్ళా లైవ్లో మనం అంతా కలుసుకొని మాట్లాడుకుందాం. ఓకే. డిసెంబర్ 12వ తేదీన ఆ యూత్ మీటింగ్ కనెక్ట్ చేయబోతున్నాం. ఎవరైతే రావాలనుకుంటున్నారో, మరి ముఖ్యంగా ఖమ్మం దగ్గరగా ఉన్న వాళ్ళంతా కూడా మీకు స్క్రీన్ మీద చూపించే నెంబర్లో మొదటి నెంబర్కు మీరు మీ రిజిస్ట్రేషన్ ముందుగా మీరు చేయించుకోవాలి. అంటే మాకంటూ ఒక అంటే ఏమంటారు, ఒక లెక్క మాకు ఉండాలి కనుక ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి మీ అన్నీ కూడా ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కనుక ముందుగా మీరు వారికి ఇంటిమేట్ చేసి మీ పేరు మీ ఊరు వారికి చెప్పి మీరు రాయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓకే. చివరి ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ప్రతిరోజు కూడా మీ వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఎందరు మీ పిల్లలు లైవ్ ద్వారా మీ వాక్యాన్ని వింటున్నారో వారందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. అంతేకాదు, పరీక్షలు రాస్తున్న మీ పిల్లలు, సలహాలు ఇస్తున్న మీ పిల్లలు, ఆర్థికంగా తమ సహాయాన్ని పంపించి ప్రోత్సహిస్తున్న మీ పిల్లలు, అలానే వాళ్ళ అభిప్రాయాలను కూడా తండ్రి ఈ కార్యక్రమాన్ని కొరకు వారు తెలియచేస్తూ మమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ పిల్లల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారులు అవుతున్న, భాగస్వాములు అవుతున్న మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోనండి. మరి ముఖ్యంగా తండ్రి, తుఫాను ప్రభావంతో ఎందరు మీ పిల్లలు ఎక్కడెక్కడనైనా, మరి ఇటు ఆంధ్ర కావచ్చు, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్నారో మీ బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ పిల్లలు మీరు కాపాడమని ప్రాధేయపడుతున్నాం. అంతేకాక హైదరాబాద్లో జరగబోతున్న ఎలక్షన్స్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. హైదరాబాదులో ఇప్పటికే తండ్రి సామాన్య ప్రజలు నాయకులు మాట్లాడుతున్న మాటల తీరును బట్టి ఒకవైపు ఆందోళన, భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏ విధమైన అల్లర్లు లేకుండా, మత కల్లోహాలు రేగకుండా ప్రశాంతతతో, నెమ్మదితోనైనా ఎలక్షన్స్ జరగాలి. ప్రజలందరూ, మరి ముఖ్యంగా నాయకులంతా కూడా సమయస్ఫూర్తితో, పెద్దరికంగా వ్యవహరిస్తూ పాలకుల వలె తండ్రి చక్కగా ఒక నెమ్మదికరమైన, ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం హైదరాబాదు నెలకొనులాగున మీ సహాయాన్ని అనుగ్రహించమని కూడా ప్రాధేయపడుతూ మరొకసారి మీ పిల్లలంగా లైవ్ ద్వారా మీ వాక్యాన్ని విని పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో కాపాడుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు.